ఒక గద్ద మరియు ఒక కాకి మంచి స్నేహితులుగా ఉండేవి. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవి. ఇద్దరూ వారి మధ్య ఎటువంటి రహస్యాలని దాచుకునేవి కావు. ఇద్దరు ఒకసారి ఒక నది ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఒక యమదూత అటుగా వెళుతూ ఆ కాకిని చూసి నవ్వుతాడు. అవి అతనిని పట్టించుకోకుండా మాట్లాడుకుంటున్నాయి. కానీ మరుసటి రోజు కూడా అవి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అదే యమభటుడు అటుగా వెళుతూ మళ్లీ ఆ కాకిని చూసి నవ్వుతాడు. ఈసారి ఆ కాకికి అనుమానం కలుగుతుంది. అది ఆ గద్దతో చెబుతుంది, ఈ యమదూత నన్ను చూసి నిన్న కూడా ఇలాగే నవ్వాడు, నా ప్రాణాలను తీసుకోవటానికి వచ్చాడేమో అని భయంగా చెబుతుంది. గద్ద చెబుతుంది, అతిగా ఆలోచించవద్దు మిత్రమా, అంతా నీ భ్రమ అని. మరో 3 రోజులు గడిచిపోతాయి. ప్రతిరోజు ఇలాగే గడిచేది. ప్రతిరోజు ఆ దూత కాకిని చూసి నవ్వి వెళ్లిపోయేవాడు. ఇప్పుడు గద్దకు కూడా అనుమానం కలగటం మొదలవుతుంది. కాకి భయంగా ఉంది అని చెబుతుంది. గద్ద కాకితో చెబుతుంది, భయపడవద్దు మిత్రమా, నిన్ను అతని నుండి ఎంత దూరంగా తీసుకెళ్తానంటే నిన్ను అతను చేరుకోనైనా చేరుకోలేడు అని. ఆ గద్ద ఆ కాకిని తన వీపుపై కూర్చోబెట్టుకుని ఆకాశంలో ఎత్తుగా ఎంతో వేగంగా ఎగురుతూ ఆ కాకిని కైలాస పర్వతం మీద తీసుకువెళుతుంది. ఎప్పుడైతే అవి రెండు ఒక గుహలో కూర్చొని ఉంటాయో ఆ యమదూత అప్పటికే అక్కడ చేరుకుని ఉంటాడు. వెంటనే అతను ఆ కాకిపై తన పాశాన్ని విసిరి దాని ప్రాణాలను తీసుకుంటాడు. గద్ద అది చూసి ఆ దూతతో అడుగుతుంది, నువ్వెందుకు దాని ప్రాణాలను తీసుకున్నావు అని. ఆ దూత చెబుతాడు, ఈ కాకి చావు రాసిపెట్టి ఉంది, అందుకే దీని ప్రాణాలను తీసుకున్నాను అని. ఆ గద్ద అడుగుతుంది, నువ్వెందుకు ఆ అడవిలో దానిని చూసి నవ్వేవాడివి, అప్పుడే దాని ప్రాణాలను తీసుకోవచ్చు కదా అని. ఆ దూత బదులిస్తాడు, ఈ కాకి చావు ఈ పర్వతం పైనే రాసిపెట్టి ఉంది, కానీ దీనిని చూసి నాకు ఆశ్చర్యంగా అనిపించేది. ఇంత చిన్న రెక్కలు కలిగిన పక్షి ఇంత వేగంగా ఇంత దూరం ఎలా ఎగురుకుంటూ రాగలదు అని. అందుకే నవ్వుకునేవాడిని. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని ప్రాణ స్నేహితుడివైన నువ్వే దీన్ని ఇక్కడ చేర్చడానికి సాయపడ్డావు అని చెబుతాడు. కాబట్టి ఎంత ప్రయత్నించినా మృత్యువును ఎవ్వరూ తప్పించుకోలేరు, దానిని మనం స్వీకరించి తీరాలి. Download ShareChat.